సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే. ఈరోజు పాలమూరు ప్రజావీరుడు, బహుజనుల బాంధవుడు, పాలమూరు మట్టిబిడ్డ పండుగ సాయన్న గారి 89వ వర్ధంతి సందర్భంగా పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు, గిరిజన సంఘం, ఎంఆర్పిఎస్, రజక సంఘం, మహేంద్ర సంఘం, ఇట్లా ప్రజా సంఘాలు, మేదర్ సంఘం, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరి, వాల్మీకి సంఘం, ముఖ్యంగా అందరి సహకారంతో ఈరోజు జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో పండుగ సాయన్న వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పండుగ సాయన్న అంటే పాలమూరు అంటే పండుగ సాయన్న పేరు గుర్తొచ్చే విధంగా ఆనాడు ఏదైతే నిరంకుశ నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి పీడిత ప్రజల పక్షాన ఏదైతే నిలబడి పోరాటం చేసిండో ఆయన ఒక చరిత్ర చాలా గొప్పది. కానీ ఆనాటి ఉన్నటువంటి నియంత పాలకులు చరిత్రను బయటికి రాకుండా చేసిన సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా పండుగ సాయన్న ఒక గొప్ప చరిత్రను బయటికి తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తున్న సందర్భం మాకందరికీ కూడా ఈ పాలమూరు ప్రజలందరి సహకారంతో ఈరోజు పండుగ సాయన్న విగ్రహాలు ఏర్పాటు చేయడం, అట్లాగే ఆయన పేరుపైన సంఘాలు ఏర్పాటు చేసుకొని వివిధ ప్రాంతాల్లో ఆయన పేరుపైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. మేము గత 14 సంవత్సరాల క్రితం ఏదైతే పండుగ సాయన్న సామాజిక సంస్థ పెట్టి బయటికి తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ 10 సంవత్సరాల లోపలనే దాదాపు 30 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా ఒక మహబూబ్నగర్ జిల్లా ప్రాంతం కాకుండా తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలకు వ్యాప్తి చెందడం కూడా జరిగింది. ఈరోజు ఆసిఫాబాద్లో కూడా ఒక కార్యక్రమం పండుగ సాయన్న విగ్రహం ఆవిష్కరణ ఉంది. అట్లా మొత్తం 33 జిల్లాలకు వ్యాప్తి చెందాం. పండుగ సాయన్న చరిత్ర బయటికి తీసుకురావడంలో మా యొక్క గొప్ప కృషి ఉందని చెప్పడంలో సందేహం లేదు. మేము ఒకటే, పండుగ సాయన్న అయితే ఏ విధంగా ఆనాడు పీడిత ప్రజల కొరకు పనిచేసిండో, అణగారిన ప్రజల కొరకు పనిచేసిండో, ఇప్పుడు ఉన్నటువంటి బహుజన బిడ్డలు, వీటికి వచ్చినటువంటి బహుజన బాంధవులందరూ కూడా ఖచ్చితంగా రేపు పీడిత ప్రజల వైపున నిలబడి పనిచేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లాగే మేము చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడం కూడా జరిగింది. అట్లాగే తెలంగాణ గీతం జయ జయ తెలంగాణలో పండుగ సాయన్న పేరు కూడా చేర్చడం కూడా ఒక గొప్ప పరిణామం. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రేపు వచ్చే రోజుల్లో జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఖచ్చితంగా అధికారికంగా ప్రభుత్వమే చేపట్టాలి అని చెప్పేసి కూడా మేము చెప్పినాం. చెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మేము గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు చెప్పడం జరిగింది, మహబూబ్నగర్ జిల్లా అంటే పండుగ సాయన్న జిల్లా కనుక పండుగ సాయన్న పేరు పైన మహబూబ్నగర్ జిల్లాకు పండుగ సాయన్న జిల్లాగా పేరు మార్చాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. అట్లాగే మొన్న జయంతి కార్యక్రమం రోజు మేము గౌరవ ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలిచినప్పుడు వారు కూడా మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. మన్నెంకొండలో 30 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి 1 ఎకరంలో స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా పండుగ సాయన్న పేరుపైన స్మృతివనం ఏర్పాటు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు ఏదైతే తెలంగాణ చౌరస్తాలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా ఎప్పుడు కూడా ఇట్లనే పండుగ సాయన్న పేరుపైన కార్యక్రమాలు చేస్తూ ఉండాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. అట్లాగే మేము పండుగ సాయన్న పేరుపైన కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా పండుగ సాయన్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న జాతర కూడా ఏర్పాటు చేయడానికి మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎట్లయితే అంబేద్కర్ జాతర, పూలే అంబేద్కర్ జాతర ఏ విధంగా అయితే జరుపుతూ ఉన్నారో అట్లాగే ఈ సంవత్సరం మొదటిసారిగా మేము మహబూబ్నగర్